హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వేడివేడి అన్నంలోకి లేదా బగారన్నంలోకి గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 పావుల వరకు మంచి నూనె పోసుకొని జీలకర్ర అండ్ 2 రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోండి. ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. 1/2 కేజీ వరకు తీసుకుంటున్నా ఇక్కడ చికెన్ నేను. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. టమాటా చికెన్ కుక్ అయిన తర్వాత దాంట్లోకి కడిగి పెట్టుకున్న 200 గ్రాముల గోంగూర కూడా వేసి మూత పెట్టుకోండి. దాంట్లోకి కొంచెం అల్లం, మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోండి. ఇది కుక్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం కారం, 3 స్పూన్ల కారం వేసి కలుపుకోండి. తర్వాత కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. అలా 2 మంటల వరకు ఉడికించుకొని చికెన్ కలుపుకొని దాంట్లోకి కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకోండి. పుల్లటి చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా బాగుంటుందండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.